యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీరు మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ ప్రజలతోనూ తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి కావలసింది ఏంటంటే శాంతి, సమాధానం కావాలి. అన్నీ ఉన్నా శాంతి సమాధానము లేకపోతే వాటి ద్వారా ఏ ప్రయోజనము కూడా లేనే. దేవుని ప్రజలకు సమాధానం అవసరం, లోకంలో ఉంటున్న ప్రజలకు కూడా సమాధానం, శాంతి అవసరం. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది వెతికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అరణ్యాల్లో వెళ్ళి అక్కడేదో తపస్సులు చేస్తే అక్కడ సమాధానం, నెమ్మది కలుగుతుందని వెళ్తున్నారు, కానీ ఓ సరైన నెమ్మది అనుభవించలేకపోతూ ఉన్నారు. లేకపోతే లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉంటే మాకు నెమ్మది కలుగుతుంది అని చాలామంది వాటి నిమిత్తమై ప్రయాసపడుతూ ఉంటారు. చెన్నై సిటీ ప్రాంతాల్లో గమనించినట్లయితే వీకెండ్ రాగానే చాలామంది బీచ్లు వెంబడి తిరుగుతూ ఉంటారు, పబ్బులకు వెళుతూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి ఆనందాలు కావాలి అని వాటి కొరకు ప్రయాసపడి వెళుతూ ఉంటారు. క్షణికమైనటువంటి ఆనందము తప్ప ఓ పరిపూర్ణమైనటువంటి సమాధానం, నెమ్మది మానవుడు ఈ రోజున పొందలేకపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సమాధానం, శాంతి అవసరం. కొందరు చెడు అలవాట్లకి బానిసలై వాటి ద్వారా నెమ్మదిని పొందాలని ఇష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా సరైన నెమ్మది లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ మధ్య ఒక పెద్ద ఆయన చుట్ట తాగుతూ ఉండేవాడు. డాక్టర్ గారు చెప్పారు, క్యాన్సర్ రోగం వచ్చింది, తగ్గించమని. నేను కూడా చెప్పేవాను, మీరు తగ్గించవచ్చు కదా, చుట్ట తాగడం మానేయచ్చు కదా అంటే, అన్నమైనా మానుకుంటా కానీ చుట్ట మానుకోను, ఇది మానలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాను. చివరికి ఆ పెద్ద ఆయన చనిపోయాడు. లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా మనిషికి సమాధానము, నెమ్మది కలుగజేస్తుంది అని వాటి నిమిత్తమై ప్రాకులాడుతూ ఉంటారు, కానీ లోకంలో ఏ కార్యాలు కూడా ఒక వ్యక్తికి సమాధానాన్ని, నెమ్మదిని కలగచేయనేరవు. ప్రతి ఒక్కరికి సమాధానం, శాంతి అవసరం. డబ్బు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు డబ్బు ఉంది కదా, సమాధానంగా ఉన్నారా అని అంటే వాళ్ళు అంటారు, మాకు డబ్బు ఉంది కానీ సమాధానం లేదు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకున్న 2 కుమారులు అమెరికాలో సెటిల్ అయిపోయారు. భార్య చనిపోయింది. ఒక్కడే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారు. ఆయనని చూసుకోవటానికి మన ఒక విశ్వాసి అక్కడ వాళ్ళ సర్వెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఓసారి వెళ్ళి అడిగాను, మీకు డబ్బు ఉంది కదా, మీకు 2 కుమారులు ఉన్నారు కదా, మీరు వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వచ్చు కదా, మీరు ఇక్కడెందుకు ఒంటరిగా బాధపడుతున్నారు అంటే, అన్ని వసతులు ఉన్నాయి నాయన, ఇప్పుడు నా కుమారులు కూడా నన్ను చేర్చుకోవట్లేదు, డబ్బున్న, ఆస్తి ఉన్న, ఇల్లు ఇవన్నీ నీవే తీసుకొని ఒక్కడిని నన్ను ఉంచి వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉన్నా కూడా నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎందుకు ఈ బ్రతుకు అని తను విరక్తి చెంది సమాధానం లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నాడు. అదే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నెమ్మదిగా ఉన్నారా అని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, మాకు కొద్దిగా వసతులు ఉంటే మేము నెమ్మదిగా ఉంటాము అంటారు. కానీ చేసేది కూలి పనులు కాబట్టి ఓ పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని వాళ్ళు అనుభవించలేని పరిస్థితుల్లో డబ్బుంటే మాకు సమాధానం, నెమ్మది అనుకుంటారు, కానీ అది కూడా క్షణికమైనటువంటి సంతోషం, సమాధానం.
ఆరోగ్యం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంగా ఉన్నారా అని అడిగితే మాకు సమాధానం లేదు, ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, పిల్లల మధ్యలో అసమాధానము అని ఆరోగ్యం కలిగిన వాళ్ళు కూడా ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యం చేత, అసమాధానం చేత బాధపడుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు కూడా అంటారు, మాకు ఆరోగ్యం ఉంటే నెమ్మది కలుగుతుంది. ఇలా లోకంలోనూ దేవుని ప్రజల మధ్యలోనూ ఈ రోజుల్లో చాలామంది ఓ సమాధానము, శాంతి పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. శాంతి సమాధానము పొందలేని ప్రజల యొద్దకు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అంటారు, లోకమిచ్చు శాంతి కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచు ఉన్నాను. హల్లెలూయా. లోకమిచ్చే శాంతి క్షణికమైనది. డబ్బు, లోక సంబంధమైనటువంటి ఆస్తులు, వెండి బంగారు, లోక సంబంధమైన ఫెసిలిటీస్ ఇవి కలిగి ఉన్నప్పుడు మేము నెమ్మదిగా ఉన్నాము అని అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సమాధానం చాలామంది ప్రజలు పొందలేకపోతూ ఉన్నారు. రెండు రకములైనటువంటి సమాధానాలు ఉన్నాయి. లోకమిచ్చే సమాధానం ఉన్నది, నిజమైనటువంటి సమాధానము కూడా ఉన్నది. లోకమిచ్చే సమాధానము, శాంతి క్షణికమైనది. అయితే నిజమైనటువంటి సమాధానం, ప్రభు అనుగ్రహించేటువంటి సమాధానం, అది శాశ్వతమైనటువంటి సమాధానం. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. దేవుని ప్రజలైన మీరు ప్రతి వారం దేవుని యొద్దకు మీరు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారంటే నా యేసయ్య అనుగ్రహించేటువంటి ఆ సమాధానాన్ని మీరు పొందటానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సంగతి మీరు ఎరిగి వారమంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో స్ట్రెస్, మీరు చేస్తున్నటువంటి పనుల్లో కొన్నిసార్లు సమాధానం లేని పరిస్థితి, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి, నెమ్మది కోల్పోయిన అనుభవాల్లో మీరున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నా యేసయ్య మీకు సమాధానం అనుగ్రహించొచ్చు ఉన్నారు. కాబట్టి గతంలో చెప్పినట్లుగా వారమంతా మీ పనుల్లో, మీ ప్రయాస, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాల మధ్యలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు ఓ రిలీఫ్, ఆత్మక విశ్రాంతి ఎక్కడ కలుగుతూ ఉందంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలోనే నెమ్మది ఉన్నది. హల్లెలూయా. ఈ సమాధానము, నెమ్మది మీరు అనుభవించడానికి దేవుని యొద్దకు మీరు రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, శాంతి అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మనం ఆరాధించుచున్న దేవుడు పునరుత్థానుడైన వాడు. ఆయన ఈ లోకము నుండి పరలోక పట్టడానికి తండ్రి యొద్దకు పునరుత్థానుడై వెళ్ళుచూ ఉన్నారు. ఆయన వెళ్ళటానికి ముందుగా శాంతిని అనుగ్రహించి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడవటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. శాంతిని అనుగ్రహించి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యారు. ఆయన ఇక్కడ ఉండి మీకు శాంతిని అనుగ్రహిస్తాను అంటే కుదరదు. కానీ పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి ఫ్రమ్ జాయిన్, సియోను నుండి దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సియోను నుండి తన ప్రజలకు కావలసిన నెమ్మది, సమాధానము సమృద్ధిగా అనుగ్రహించుచూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పునరుత్థానపు దినమున ఒకవేళ మీరు సమాధానము, శాంతి లేకుండా ఇక్కడికి వచ్చి ఉంటే నా దేవుడు పరిపూర్ణమైనటువంటి సమాధానము ఇది మొదలుకొని సమృద్ధిగా దయచేయుదురుగాక. నెమ్మది లేకుండా ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉంటే నా దేవుడు మీకు నెమ్మదిని కలుగచేయుదురుగాక. ఏ ఒక్క విశ్వాసి నాకు సమాధానము, శాంతి లేదు అనే మాట చెప్పకూడదండి. ఒకవేళ చెప్పి ఉన్నారు అంటే దాని వెనుక ఏదో కారణాలు కూడా ఉన్నాయి. వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే ఓ సమాధానాన్ని పొందకపోవటానికి కారణాలు ఉన్నాయి. వాటిని మనం గుర్తుపట్టి దేవుడిచ్చే ఆ సమాధానం కొరకు దేవుని ప్రజలైన మనం ఈ రోజుల్లో వేగిరపడాలి. ఏ ఒక్క దేవుని బిడ్డ నాకు సమాధానము, శాంతి లేదు అనే మాట మాట్లాడకూడదండి. ఒకవేళ అలా మాట్లాడితే వాళ్ళు విశ్వాసులు, క్రైస్తవులు కానే కాదు. యేసుక్రీస్తుని నీవు అంగీకరించిన ఆ రోజు నుండియే దైవికమైన సమాధానం మీ హృదయాలలో నా దేవుడు నివసింపచేసి ఉన్నాడు. ఆ సమాధానాన్ని మీరు జీవితకాలం అంతా కాపాడుకుంటూ రావాలి. ఒకవేళ అసమాధానం వెంటాడుతూ ఉందా,
మీరు ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని మరలా మీరు పొందుదురుగాక. ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు సాతానుగాడు మీ హృదయాల్లో ఉంటున్న సమాధానాన్ని దొంగిలిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోకుండా దేవుడిచ్చే సమాధానాన్ని కడవరకు మీరు కాపాడుకొందురుగాక. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ తనను వెంబడిస్తున్న ప్రజలతో ఈ మాట తెలియచేశారు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచు ఉన్నాను. పునరుత్థానుడైన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఇక మా మధ్యలో లేరు, మాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు అని కలవరంతో దిగులుతో ఉన్న శిష్యుల మధ్యలో కూడా వచ్చి వారి మధ్యలో నిలిచి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత చెప్పిన మాట కూడా మీరు గమనించండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వాక్యములో యేసు వారి మధ్య నిలిచి వారు ఇలాగ మాట్లాడుచుండగా యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పినప్పుడు శిష్యులందరూ అంతవరకు కలవరంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడు వెళ్ళిపోయారు, ఇక మమ్మల్ని నడిపించేదెవరు, మాకు కావలసిన ఆలోచన అనుగ్రహించేదెవరు అని కలవరంతో దిగులుతో ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని ఆ మాట పలకగానే వాళ్ళు పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని మరలా క్రీస్తును చూచినప్పుడు వాళ్ళు సమాధానాన్ని పొందుకున్నారు. ప్రియమైన వారలారా, ఆ సమయంలో ఆ తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యులతో చాలా విషయాలు తెలియచేసి వారికి ఆజ్ఞాపించి ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి శిష్యులు సమాధానాన్ని పొందుకొని వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యల్లో కూడా వారికి ఎదురవుతున్న ప్రతి పోరాటాల్లో కూడా మరలా దేవుడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా ఆలోచించి దేవుని యొక్క సమాధానాన్ని పోగొట్టుకోకుండా ఆ సమాధానాన్ని కాచుకుంటూ వైరాగ్యముగా పరిచర్యలు కొనసాగుతూ వచ్చారు. వైరాగ్యముగా దేవుని ప్రజలైన వాళ్ళు సమాధానాన్ని పోగొట్టుకోకుండా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపించబడుతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురైనా కూడా సమాధానాన్ని మీరు పోగొట్టుకోకుండా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో సమాధానము కలిగి జీవితకాలం అంతా కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మీరు మీ సంతతి వాళ్ళు నడిపించబడుదురుగాక. ఓ పరిపూర్ణమైన సమాధానం దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విధంగా అనుభవించగలరు? కొంతకాలం సమాధానంగా ఉండడం, మరలా కొంతకాలం అసమాధానంగా ఉండడం. కానీ ఓ పరిపూర్ణమైనటువంటి సమాధానం దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ సమాధానాన్ని దేవుని ప్రజలు పొందగలరో ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత రాబోయే రోజుల్లో పరిపూర్ణమైన సమాధానాన్ని మీరు మీ కుటుంబస్తులు సమృద్ధిగా అనుభవించి క్షేమంగా ఉందరుగాక. కొన్నిసార్లు విశ్వాసులు కూడా చెప్తూ ఉంటారు, నాకు సమాధానం లేదండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. కానీ ప్రియమైన వారలారా, ఇప్పుడు కూడా దేవుని ప్రజలు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఓ పరిపూర్ణమైన సమాధానం మీ జీవితాల్లో అనుభవించడానికి దేవుని ప్రజలు ఎలా బ్రతకాలో వాక్యపు వెలుగులో మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు గమనించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడటానికి ముందు అసమాధానం మీ జీవితాల్లో వెంటాడుతూ ఉండేది. కొన్ని సమస్యలను బట్టి, కొన్ని రోగాలను బట్టి, నింద అవమానాలను బట్టి సమస్యలు మీ జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి సమాధానం లేని స్థితిలో గతంలో ఉన్నారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప చేత మీరు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మీరు ఇలా వచ్చుట ద్వారా ఆ రోజు నుండి మీరు నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా దేవుని యొక్క సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయుచు ఉన్నది. ఈ సమాధానం ఏ విధంగా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించి ఉన్నారంటే, మానవాళి కొరకై యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో తన రక్తాన్ని
ఆయన చెందించారు. ఆయన ఇచ్చిన విలువైన రక్షణ ద్వారా దేవుని యొక్క సమాధానం దేవుని ప్రజల హృదయాల్లో నివసింప చేశారు. ప్రభువును ఎరగక మునుపు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచించండి. ఆమెతో సహోదరుడు రౌడీగా ఉండేవాడు. ఆయన అంటాడు, నా ప్రభు నమ్మకం మునుపు నేను చాలా చెడ్డ కార్యాలు చేశాను, నా తోటి స్నేహితుని కూడా నేను అన్యాయం చేశాను, చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాను. కానీ నేను చేసిన పొరపాట్లన్నీ కూడా ప్రభు నమ్మిన తర్వాత ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టానో, క్షమాపణ అడిగానో, ఆ రోజు నుండి నా హృదయంలో దైవికమైన సమాధానం నిలిచి ఉన్నది అని అంటారు. ప్రభువుని ఎరగక మునుపు అతడు చేసినటువంటి చెడు కార్యాలను బట్టి సమాధానం లేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చేసిన పొరపాట్లన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, మనసు మార్చుకున్న తర్వాత దైవికమైన సమాధానం ఆ సహోదరుడు ఆ రోజు నుండి అనుభవించాడు. వాక్యం కూడా చెప్తుంది, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు విశ్వాసం మూలమున రక్షింపబడటం ద్వారా దైవికమైన సమాధానం దేవుని ప్రజల జీవితాలలో ప్రభు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని ప్రజలైన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారంటే ఊరకయ్య నీతిమంతులుగా తీర్చబడలేదు. పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని మన కొరకు ప్రోక్షించారు. యేసుక్రీస్తు ఆయన తన విలువైన రక్తము చేత మనల్ని ఆయన కొన్నాడండి. ఆ రోజు నుండి దేవుని యొక్క సమాధానం మీ హృదయాలలో ప్రభు నివసింపచేస్తూ వచ్చారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యములో పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తున్న మాటలు మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును పరలోకమందున్నవైనను ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయును. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిని ఉండిన మిమ్మును కూడా ప్రేమిన వారలరా, గతంలో దుష్క్రియలను బట్టి విరోధ భావాలను బట్టి దేవుని యొక్క సమాధానాన్ని దేవుని ప్రజలుగా లేనప్పుడు సమాధానం లేని స్థితిలో ఉండగా యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయును. ఏదైతే సమాధానానికి విరోధంగా క్రియ చేస్తూ ఉన్నాయో వాటన్నిటినీ ప్రభువారు దూరపరచి, తండ్రి అభిష్టం, తండ్రి యొక్క ఇష్టం ఏంటంటే తన యొద్దకు వచ్చే ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తన యొద్దకు వచ్చే ప్రజలందరూ కూడా రక్త ప్రోక్షణ చేత నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క సమాధానాన్ని సమృద్ధిగా అనుభవించాలి అని కోరుచూ ఉన్నారు. ప్రేమిన వర్లరా, చాలా సంవత్సరాల క్రితం మర్లిన్ మున్రో అనేటువంటి ఒక హీరోయిన్ గురించి ఒక చోట ఒక వార్త. ఆమె సినీ తారగా ఆమె కొనసాగుతుంది. ఆమె గురించి బైబిల్లో వ్రాయబడిన ఆమె గురించి చరిత్ర కూడా కాదు, ఆమె సినీ తారగా కొనసాగుతున్న రోజుల్లో ప్రేమిన వర్లరా, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది. మరొక వైపు లోక సంబంధమైన కార్యాల్లో కూడా ఆమె కొనసాగుతూ ఉన్నది. కానీ ఆ సినీ తారగా మర్లిన్ మున్రో ఆమె మరణ పడకలో ఉన్నదండి. ఏ ఒక్కరూ ఆమె చుట్టూ లేరు, ఒక్కతే ఆమె ఇంట్లో ఉన్నది. ఆమె యొక్క ఫైనల్ స్టేజ్, చనిపోయే మూమెంట్లో జరిగిన ఒక సంఘటన నేను చోట చదివాను. ఒక్కతే ఆమె రూమ్లో మరణ పడకలో ఉన్నది, అనారోగ్యంతో. డబ్బు ఉంది కానీ తనను చూసుకోవటానికి ఎవరు కూడా లేరు. మరణ పడకలో వేదనతో కేకలు వేస్తుంది. ఆమె సమాధానంగా ఉండాలి అని కోరుకున్నది. ఆ సమయంలో తన ప్రక్కన టేప్ రికార్డు ఉంటే ఆ టేప్ రికార్డు పాటలైన పెట్టుకొని ఆత్మకు నెమ్మది పొందుకుందామని బటన్ నొక్కింది. కానీ అది రికార్డింగ్ బటన్ వైపు వెళ్ళిపోయింది బ్రెయిలు.
కానీ ఒకవైపు శరీరంలో అనారోగ్యంతో వేదనతో నలిగిపోతుంది, కేకలు వేస్తుంది. తనతో ఎవరు కూడా లేరు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, వెండి బంగారు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కలిగి ఉంది. కానీ మరణ పడకలో ఆమె బాధపడుతున్న సమయంలో పాటలైనా విందాం, నెమ్మది కలుగుతుందని చేయి వేస్తే ఆ బటన్ రికార్డింగ్ బటన్ వైపు వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఈమె కేకలు వేస్తున్న మాటలన్నీ కూడా ఆ రికార్డింగ్ అవుతూ ఉన్నాయి టేప్లో. అలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. డాక్టర్ గారు మీరు వచ్చి కాపాడండి అని ఫోన్ చేస్తే ఆ డాక్టర్ గారు కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి చూడంగానే ప్రేమిన వర్లరా ఆమె చనిపోయింది. ఆ డాక్టర్ గారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చి గమనించారట. ఈమె సినీ తారగా కొనసాగింది కదా, సకల వసతులు లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ ఈమె ఉన్నది కదా, ఈమెకి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి అని చాలామంది ఆలోచించారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సరే, ఈమె ఎలా చనిపోయింది, చనిపోయిన సమయంలో ఈమె పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రక్కన టేప్ రికార్డ్ రికార్డింగ్ బటన్ నొక్కింది కాబట్టి అవి రికార్డ్ అయ్యి మళ్ళీ రిపీట్ చేసి ఆ శబ్దాలు వింటే విన్న వాళ్ళందరూ కూడా భయక్రాంతులైపోయారట. చనిపోయే సమయంలో భయంకరమైనటువంటి అరుపులతో కేకలతో వేసిన శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ గారు, పోలీసు వాళ్ళు అందరూ అనుకున్నారు, అరే ఇంతటి వైభోగంగా లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది, కానీ చనిపోయే మూమెంట్లో ఈమె సమాధానం లేకుండా చనిపోయింది కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిన వర్లరా, లోక సంబంధమైన సకల ఆశీర్వాదాలు కలిగి నెమ్మది లేకుండా చనిపోతే ఏం ప్రయోజనం? అందుకే వాక్యం కూడా చెప్తుంది, లోక సంబంధమైన ధనము, డబ్బు ఇవి మనిషికి సమాధానాన్ని ఇస్తాయి అనుకుంటారు, కానీ క్షణికమైనవి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణమైన సమాధానాన్ని ప్రభు అనుగ్రహించుదురుగాక. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వాక్యములో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె తాను చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతూ కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్పిన మాట, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానము గల దానవై వెళ్ళు. ప్రేమిన వర్లరా, ఆమె ఎన్ని పాపాలు చేసిందో మనకైతే తెలియదు, కానీ చేసిన ఆ పాపాన్ని బట్టి దెర్ ఇస్ నో పీస్, సమాధానం ఆమె హృదయంలో లేదు. కానీ సమాధానం కొరకు క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగింది. యేసుక్రీస్తు ఆమె యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగి గమనించి, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గల దానవై వెళ్ళు. ఆ రోజు నుండి ఓ పరిపూర్ణమైన సమాధానం ఆ స్త్రీ అనుభవించింది. కాబట్టి బైబిల్లో ఆమె గురించి ప్రస్తావించబడింది. ఓ పరిపూర్ణమైన సమాధానం దేవుని ప్రజలైన మీరు కూడా అనుభవించాలి అంటే ఎక్కడ చెడుతనానికి, పాపానికి చోటు ఇవ్వకుండా మీరు ఎంతగా మీ జీవితాన్ని పవిత్రంగా కాంచుకుంటారో అంతగా మీ హృదయాలలో పరిపూర్ణమైన సమాధానము నిలిచి ఉండునుగాక. సమాధానము లేదు అని చెప్తూ ఉన్నావు అంటే ఎక్కడో చెడుతనం ఉంది, ఎక్కడో పాపం దాగి ఉన్నది. అందువలననే నువ్వు సమాధానాన్ని పొందలేకపోతూ ఉన్నావు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, గత 10 సంవత్సరాల క్రితం చాలామంది అప్పుల సమస్యలతో చచ్చిపోయేవాళ్ళు, అప్పులు ఎక్కువైపోయి చనిపోయేవాళ్ళు లోకంలో చాలామంది ఉండేవాళ్ళు. గత 10 సంవత్సరాల నుండి నేను గమనిస్తూ ఉండగా సమాజంలో, కుటుంబాల్లో ప్రేమిన వర్లరా, భార్యాభర్తకు మధ్యలో సమాధానం లేకుండా గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు కాబట్టి అసమాధానం, ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు కాబట్టి అసమాధానం. అక్కడ చెడుతనం నిలిచి ఉండటం ద్వారా భార్యాభర్త మధ్యలో ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యి అసమాధానాన్ని క్రియేట్ చేస్తున్నాడు. కనుకనే కుటుంబాల్లో భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, వీటి ద్వారా సమాధానం లేని పరిస్థితుల్లో చివరికి డైవర్స్ అని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో సమాధానానికి విరోధంగా క్రియేట్ చేస్తున్న ఆ కార్యాలన్నీ కూడా నా దేవుడు పరిపూర్ణంగా తీసివేయుదురుగాక. ఈ మధ్య ఒక స్టూడెంట్ చెప్పింది, అన్నయ్య మా మాస్టర్ గారికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, వెంటనే ఆ మాస్టర్ గారు ఫోన్ తీస్తారు.
ప్రక్కనే వంటగదిలో వాళ్ళ భార్య ఉంటుందట. హలో ఏంటమ్మా చెప్పు అనగానే ఆమెకు కోపం వచ్చి ఆ వంటగదిలో శబ్దాలు ఎక్కువ చేసిద్దట, ప్లేట్లు ఇసురుగొట్టిద్దట. ఎందుకు అలా చేస్తారంటే మాస్టర్ గారు ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని ఆమెకు అనుమానం ఈయన మీద. కోపమంతా ప్లేట్ల మీద స్పూన్ మీద పెట్టి కింద ఇసురు కొడుతుంది. ఆ మాస్టర్ గారు అనేవాళ్ళట, అమ్మా దయచేసి ఫోన్ చేయబాకమ్మా, మేడం గారు ఊరుకోవట్లేదు అని. ప్రియమైన వాళ్ళరా, సమాధానం పోగొట్టుకోవటానికి చాలా కారణాలు ఉంటూ ఉన్నాయి. అనుమానాలు కొన్నిసార్లు ఉండవచ్చు, ఇంకొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవపడి అసమాధానం. ఆ మధ్య భార్య భర్త మధ్యకి ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చాయట. చిన్న విషయంలో సాంబార్లో ఉప్పు వేయలేదు, ఇప్పుడు చూసినా నువ్వు ఇలాగే చేస్తావని చెప్పి భార్య మీద భర్త గొడవ ఆడి అలిగాడు. వారిద్దరికి మాటలు లేవు. ఒక చిన్న విషయమే, మాటలు లేకపోగా మరి కుటుంబం జరగాలి కదా. ఆ సమయంలో భార్య భర్త వాళ్ళిద్దరికి మాటలు లేకపోతే ఇప్పుడు మరి యజమానుడు మరి కూరగాయలు తీసుకురావాలి కదా. భర్తతో మాట్లాడిన పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందట, ఓ స్లిప్లో రాసించిందట, సరుకులు తీసుకురండి అని చెప్పి ఒక పేపర్ రాసి టేబుల్ మీద ఆడబెట్టేసి వెళ్ళిపోయింది. వాళ్ళ కొడుకు వచ్చి, డాడీ మమ్మీ ఏదో స్లిప్ పెట్టింది టేబుల్ మీద అని ఆ స్లిప్ వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ చదువుకొని, ఓహో కూరగాయలు కావాలా, ఈయన కూడా ఒక స్లిప్లో రాశాడట, సంచి తెచ్చిపెట్టు తీసుకొస్తానని. ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా కుటుంబాల్లో అసమాధానాలు ఎదురవ్వచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడిచ్చిన సమాధానాన్ని దేవుని ప్రజలైన మీరు కడవరకు కాపాడుకొందురుగాక. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వాక్యములో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ కూడా, అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై వెళ్ళు అని ఆ స్త్రీతో కూడా చెప్పింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమెకున్న డబ్బంతా కూడా తీసుకొని వెళ్ళి ఆమె వైద్యులకి ఇచ్చి ఖర్చు చేసినా కూడా ఏ ప్రయోజనం కూడా కలగలేదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతానని వెళ్ళింది. వస్త్రపు చెంగు ముట్టింది, ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఆయనలో నుండి వచ్చిన ప్రభావాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆమె విశ్వాసాన్ని చూచారు. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై వెళ్ళు. ఆ స్త్రీ కూడా ఆ రోజు నుండి తనకున్న రోగములో నుండి విడుదల పొంది సమాధానాన్ని పొందుకున్నది. రోగములో ఉంటున్న వారికి సమాధానం ఉండదు. సరే రోగం తగ్గుతుందా అని ఎంత ఖర్చు పెట్టినా కూడా ఖర్చు పెరుగుతుందే కానీ మనిషి బ్రతకట్లేదు. ఆ మధ్య ఒక తల్లిగారు ఒక కుటుంబంలో పెద్ద ఆయన చనిపోయాడు. సరే వయసు 70 సంవత్సరాలు అయింది. మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం? 60 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. సరే ఆ 70 సంవత్సరాల ముసలోడు బ్రతకాలి అని ఆశపడ్డారు. ఒక 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా ఆయన బ్రతకలేదండి. కారణం ఏంటంటే ఆయన సిగరెటు ఇవి తాగి పేగులన్నీ మొత్తం క్యాన్సర్ జబ్బు వచ్చి చనిపోయాడు. లాస్ట్ మూమెంట్లో బ్రతుకుతాడని ఖర్చు పెట్టారా, 5-10 లక్షలు ఖర్చు పెట్టారా, మనిషి బ్రతకలేదు. సమాధి కార్యక్రమం చేసి మరలా ఇంటికి వచ్చాను. ఆ తల్లిగారు ఒకే మాట అనేది, అయ్యా ఆయన చచ్చిపోయాడే కానీ బ్రతికినా లాభం లేదు, చచ్చినా లాభం లేదు. చచ్చిపోయాడు, మరలా ఇప్పుడు 10 లక్షలు అప్పు ఎక్కడ కట్టాలి అయ్యా, ఎక్కడ కట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇలా మనిషి బ్రతికి ఉన్నా చనిపోయినా కూడా ఓ పరిపూర్ణమైన సమాధానాన్ని మనిషి పొందలేకపోతూ ఉన్నారు. వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆ స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతాననే ఒక విశ్వాసం. వైద్యుల దగ్గరికి వెళ్ళడం ఒకటి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన వైద్యులను పట్టుకున్నట చేత ఆయన కాళ్ళకి జబ్బు కలిగి వైద్యులను పట్టుకున్నట చేత ఆయన చనిపోయాను అని వ్రాయబడి ఉంది. చాలా వరకు అనారోగ్యాలు వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించడం,
కొన్నిసార్లు మంచిదని అనుకుంటారు. నాకు తెలిసిన డాక్టర్ గారు కూడా అన్నారు, మేము కూడా దేవుడిచ్చే జ్ఞానం ద్వారానే మేము ఈ ఈ పనులనే చేస్తాం, మంచిదే. కానీ జీవన మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? జీవన మరణాలు యేసయ్య చేతులు, యెహోవా చేతిలో ఉండగా వైద్యులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ బ్రతికించాలన్నా కన్నుమూయాలన్నా దేవుని చేతిలో ఉండగా వైద్యులను ఆశ్రయించే అనుభవాలు కొన్నిసార్లు ఉండవచ్చు. కానీ ప్రేమిన వాళ్ళ ముందుగా యేసుక్రీస్తును మీరు ఆశ్రయించినప్పుడు నా దేవుడు పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించుదురుగాక. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఆ స్త్రీ స్వస్థతను అనుభవించింది, సమాధాన స్థితి పొందుకున్నది. దేవుని ప్రజలైన మీరు, మీ సంతతి వాళ్ళు దైవికమైన సమాధానాన్ని అనుభవించాలి అన్నప్పుడు పాపము, చెడుతనము ఎక్కడ జీవితాల్లో, కుటుంబాల్లో చోటివ్వకుండా పరిశుద్ధతను మీరు కాపాడుకున్నప్పుడు పరిపూర్ణమైన సమాధానము మీ కుటుంబాలలో, మీ పిల్లల జీవితాల్లో ఏలుబడి చేయునుగాక. కొన్నిసార్లు తరతరాల వరకు సమాధానాన్ని పోగొట్టుకోలేని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో తరచుగా అప్పుడప్పుడు ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ఇంట్లో ఉంటున్న ఆ సహోదరి, ఆ ఇంటి పెద్ద ఆమె చెప్పేది, ఆ తల్లిగారు, అయ్యా మా కుటుంబంలో ఏంటో కానీ 2 సంవత్సరాలకు ఒకళ్ళు మా కుటుంబాల్లో మరణాలు జరుగుతూనే ఉన్నాయి, మాకేం అర్థం కావట్లేదు అని. బైబిల్లో మనం గమనించినట్లయితే పితరులు చేసినటువంటి ఆ దోషాలను బట్టి కూడా పిల్లల జీవితాల్లో శాపాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే తల్లిదండ్రి నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ నీతిని బట్టి పిల్లల జీవితాలు చిరకాలము 1000 తరాలుగా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. అదే తల్లిదండ్రులు అనీతిమంతులుగా జీవించుచూ ఉన్నారనుకోండి, ఆ అనీతిని బట్టి పిల్లల జీవితాల్లో శాపాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నీతిని, పరిశుద్ధతను కుటుంబంలో ఉంటున్న తల్లిదండ్రి పర్ఫెక్ట్గా కాపాడుకుంటూ ఉండి చూడండి, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే మీ పిల్లల జీవితాలు నానాటికి అభివృద్ధి చెంది వర్ధిల్లున్నట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. ఎక్కడో దోషాలు వెంటాడుతుంటాయి కాబట్టే పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు కొన్నిసార్లు పొందలేకపోతూ ఉంటారు. కానీ దేవుని ఎదుట తల్లి, తండ్రి, కుటుంబంలో ఉంటున్న భార్య, భర్త నిర్దోషమైన హృదయం కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు చూడగలరు. కొన్నిసార్లు తల్లిదండ్రులను బట్టి పిల్లల జీవితాలు కూడా అసమాధానానికి లోనై ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఒకసారి ఒక కుటుంబంలో ఓ తండ్రి గారు ఉండేవాడు. అతను దొంగ. ఒకసారి ఒక తోటకెళ్ళి దొంగతనం చేయటానికి ఎవరు లేకపోగా సొంత కొడుకుని తీసుకెళ్ళాడట. దొంగల ఆ మూట దొంగతనం చేయటానికి వేరే చోటుకు వెళ్ళిపోయాడు. సెటిల్మెంట్ దొంగలు. ఆ దొంగతనం చేయటానికి ఎవరు లేకపోగా సొంత కొడుకుని తీసుకెళ్ళాడట. కొబ్బరి తోటకెళ్ళి, ఒరేయ్ ఈ రోడ్డు మీద నిలిచుండి చూడరా, నేను కొబ్బరికాయలు తెంచుతాను, తీసుకొని అమ్ముకుందామని. క్రొత్తల వాడికి ఏమో అర్థం కాలేదు. సరే నాన్న అని వెళ్ళాడా. రోడ్డు మీద నిల్చున్నాడా. ఆయనేమో తోటలో వెళ్ళి కొబ్బరికాయలు తెంచుతూ ఉన్నాడు, కింద పడేశాడు. కాసేపటికి వీడికి భయం వేసింది. నానా అదిగో ఎవరో వస్తున్నారు, చూస్తున్నారు అని కేకలు వేశాడు. వెంటనే దిగి, ఎవరు చూస్తున్నారంటే, ఎవరు లేరు నాన్న, భయం వేసింది అన్నాడు. రెండోసారి అతను చెట్టెక్కి కొబ్బరికాయలు తెంచుతూ ఉన్నాడు. మరలా ఇతనికి భయం వేసింది, ఎవరో వస్తున్నారు, చూస్తున్నారని. నానా ఎవరో వస్తున్నారు, చూస్తున్నారని కేకలు వేశాడు. రెండోసారి కూడా ఎవరు చూస్తున్నారు, ఎవరు వచ్చారు అంటే, ఎవరు లేరు నాన్న, భయం వేసింది అని. మూడోసారి మరలా కేకలు వేశాడు. ఒకటి బీకాడు. ఒరే ఏంద్రా నన్ను భయపడతావేంట్రా, ఎవరు వచ్చారా, ఎవరు చూస్తున్నారా అంటే, వీడేమో చిన్న వయసు నుండి సండే స్కూల్లో చదువుకున్నవాడు, ధర్మశాస్త్రంలో ఉంటున్న 10 ఆజ్ఞల్ని కూడా వాడు బైహార్ట్ చేసి నేర్చుకున్నవాడు కాబట్టి
మన యేసయ్య రక్తము. హల్లెలూయా. అతను రోడ్డు మీద నిలిచి చూస్తూ ఉన్నాడు. ఎవరో వచ్చారో చూస్తున్నారు. మూడోసారి ఆ చిన్నవాడు చిన్న వయసులో నుండి సండే స్కూల్ చదివినవాడు కాబట్టి అమాంతరం గట్టి కేకలు వేశాడు, నానా అదిగో వస్తున్నారు చూస్తున్నారు అని. ఎవరు చూస్తున్నారు అంటే, నానా అదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు నానా అన్నాడండి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆ తోట యజమాని చూడకపోయినా, ఆ రోడ్డు మీద అటు ఇటు వెళ్తున్న ప్రజలు చూడకపోయినా, నానా దేవుడు చూస్తున్నాడు అనేసరికి ఆ తండ్రి కన్నీళ్ళు విడిచి, ప్రియమైన వారలారా, బాధపడి పశ్చాత్తాపడి అవన్నీ కూడా ఆ తోటలోనే కొబ్బరికాయలను ఎసురుగొట్టి ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి సమాధానంగా కష్టపడి బ్రతకటానికి ప్రయాసపడ్డాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. తండ్రి దొంగతనం చేస్తూ భయంతో, కలవరంతో, అసమాధానంతో ఉండి సంపాదించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. కానీ చిన్నవాడు, ఈ రోజుల్లో పిల్లలే కొన్నిసార్లు తల్లిదండ్రి గురించి అప్పుడప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు, నానా అన్నా మరి మా నాన్న తాగేసి వచ్చి మా అమ్మని భయంకరంగా కొడుతున్నాడు, మా నాన్న కొరకు ప్రార్థన చేయండి అనేవాళ్ళు లేకపోలేదు. ఇంకో సహోదరుడు వచ్చాడు ఒకసారి, అన్నా మా అమ్మ మంచిది కాదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పే యవనస్తులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నప్పుడు సమాధానం, పరిపూర్ణమైన సమాధానం ఏ విధంగా అనుభవించగలరో ఆలోచించాను. కాబట్టి రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో పరిపూర్ణమైన సమాధానము ఇది మొదలుకొని పరిపూర్ణంగా ఉండునుగాక. పరిపూర్ణమైన సమాధానం అనుభవించడానికి పెద్దలైన మీరు నీతిని, పరిశుద్ధతను మీరు కాపాడుకుందురుగాక. మీ పిల్లల జీవితాల్లో కూడా సమాధానం కడవరకు నిలిచి ఉండేటట్లు వారిని కూడా మంచి దారిని తీసుకొని రావాలి. మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు. చిన్న వయసు నుండి మీ పిల్లల్ని దైవికంగా, ఆత్మీయంగా పెంచినప్పుడు వాళ్ళు కూడా మంచి కార్యాలను బట్టి సమాధాన స్థితిని వాళ్ళు జీవితకాలం అంతా అనుభవిస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, నీతిమంతులగుట చేత విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సమాధానం దేవుని ప్రజలైన మీరు పొందుకుంటూ ఉన్నారు. మునుపు మీతో చెప్పినట్లుగా నాకు సమాధానము లేదు అని ఏ ఒక్క విశ్వాసి చెప్పకుండా ఇది మొదలుకొని నా దేవుడు సమాధానము పరిపూర్ణంగా దయచేసి ఉన్నారు అనే ఆ మాటే మీరు మీ నోట పలుకుదురుగాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఈ పునరుత్థాన దినమున మీరు దేవుని మీద మీ మనస్సు ఆనుకొని ఉండటానికి ఇక్కడికి వచ్చారు. ఒకవేళ ఇక్కడ ఉండి మీ మనస్సు రేపల్లె మొత్తం తిరుగుతుందేమో ఆలోచించండి. త్వరగా ప్రార్థన అయిపోతే పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చాను, పిల్లి తాగిపోద్దా అనే ఆలోచనతో ఉన్నారా? లేకపోతే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నారా? బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంటారు ఇంగ్లీష్లో. శరీరం మాత్రం ఇక్కడ ఉంది, ఆత్మ మొత్తం రేపల్లె మొత్తం తిరుగుతుందేమో. అలా కాకుండా మీ మనసు యేసయ్య మీదనే ఉండునుగాక. మీ మనసు దేవుని యొక్క వాక్యం మీదనే ఉండునుగాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రస్తుతం గమనించినట్లయితే మనిషి యొక్క మనసు లోకములో, ప్రజల మధ్యలో ఎక్కువగా ఈ లోక సంబంధమైన కార్యాల మీదే ఉంటుందండి. ముఖ్యంగా గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కలకలర్గా ఒకటి మెరుస్తూ ఉంటుంది. ఏంటండి అది? లోగడ ఒక పెట్టె ఉండేది, కానీ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా కలకలర్గా ఒక మెరుస్తూ ఉండే పెట్టె ఉంటుంది. అదేనండి ఎల్ఈడి టీవీ. మరి నా వైపు ఎందుకు అట్లా చూస్తారు? ఈ ఎల్ఈడి టీవీ. ఆ మధ్య ఒక గుడిసెలోకి వెళ్ళాను. వామ్మో వీళ్ళకి తినటానికి కూడా సరిగ్గా లేదేమో అని ఆలోచనతో లోపల దూరి వెళ్తే పెద్ద ఎల్ఈడి టీవీ ముసలిది ఆహాహా నవ్వుకొని చూస్తుంది.
అయ్యా కళ్ళు సూపు బాగా కనబడట్లేదయ్యా, గట్టిగా ప్రార్థన చెయ్యయ్యా, సూపు కనబడాలి. టీవీ చూస్తూ సూపు పెరిగిద్దా? ప్రేమైన వర్లరా, తినటానికి ఏమీ లేకపోయినా ఖచ్చితంగా కలర్ టీవీ ఉండాలి ఇంట్లో. మనిషి యొక్క మనసంతా ఈ రోజుల్లో ఈ లోక సంబంధమైన కార్యాల మీద. చాలా సంవత్సరాల క్రితం యేసయ్య గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, మీరు వినండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. యేసయ్య గారు చెప్పేవారు, అది గుర్తొస్తుంది, చెప్తాను. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 3 పిల్లలు, భార్య భర్త, 2 జాబ్ హోల్డర్స్, 2 ఉద్యోగస్తులు. కాబట్టి వాళ్ళు హడావుడిగా ఎప్పటికప్పుడే పని చేసుకొని ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేయాలన్నా కొద్దిగా హడావుడిగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే పిల్లలు లేవంగానే రిమోట్ ఇచ్చేవాళ్ళట. రిమోట్ ఇచ్చి టీవీ చూసుకోమని. ఇప్పుడైతే సెల్ ఫోన్ ఇచ్చి చూడమంటున్నారు. ఆ రోజుల్లో రిమోట్ ఇచ్చేవాడు, చూడరా అని పెద్దోడికి రిమోట్ ఇస్తే వాడు, చిన్నవాడు, 8 సంవత్సరాల ఒక బాబు, 10 సంవత్సరాల ఒక బాబు, అప్పుడే ఇంకొక చిన్న బాబు పుట్టాడు, ఒక 5-6 నెలలు చిన్న బాబు. 3 పిల్లలు ఉన్నారు. ఉదయాన్నే ఆ తల్లి, 2 ఉద్యోగస్తులు కాబట్టి రిమోట్ ఇచ్చారు. వాడు పెద్దోడు టీవీ ఆన్ చేసి టిక్ 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 అని నొక్కుతుంటే రకరకాల ఛానళ్ళు వస్తాయి కదా, ఆ ఛానల్ టిక్ 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 అని నొక్కాడా, ఒక ఛానల్ వచ్చింది. దాంట్లో దున్నపోతు లాంటి వాళ్ళు 2 కొట్టుకుంటున్నారట, WWF అని. ఆ ఛానల్ పెట్టి చూస్తున్నారు 2. ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తనుకుంటున్నారు. ఆ పెద్దవాడు చిన్నవాడు 2 చూశారు. ఆ పూట స్కూల్కి వెళ్ళారు. సాయంత్రం వచ్చేసరికి 2 వాళ్ళు టీవీలో వాళ్ళు ఏ విధంగా పోట్లాడుకుంటున్నారో మనం కూడా అలాగే పోట్లాడుకుందాం రారా అని పెద్దవాడు చిన్నవాడు 2 ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారట. ప్రేమైన వర్లరా, చిన్నవాడు పెద్దవాడిని ఫైటింగ్ చేస్తూ అలా మూతికేసి కొట్టేశాడు. మూతికి కొట్టాడు, వాడికి రక్తం వచ్చింది. ఒరే నన్ను కొడతావా అని పిల్లలు కదా, ఆ కోపంతో ఆ ఒక అటకాయితనంగా నన్ను కొడతావని చెప్పి పెద్దవాడు ఆ టేబుల్ మీద కత్తి ఉంటే ఆ కత్తి తీసుకొని ఆమంతును గట్టికి పొడిచాడు, పొట్టకు పొడిచేశాడు. అమ్మో అని చెప్పి ఆ పొట్టని అలా పట్టుకొని రక్తం కారుతుంటే ఆ సన్నివేశాన్ని చూసి పెద్దవాడు అమ్మో రక్తం 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 అని వెనక్కి వెళ్ళిపోయి 3వ అంతస్తు బిల్డింగ్ నుంచి పడి చనిపోయాడని. అమ్మా అని కేకలు వేసిన ఆ శబ్దాన్ని విన్న తల్లి బాత్రూంలో అప్పుడే చిన్న బాబుని స్నానం చేద్దామని వాడిని తీసుకొని వెళ్తే ఆ శబ్దాన్ని విని ఆ వేడి వేడి నీళ్ళలో ఆ చిన్నవాడిని కూడా వదిలేసి పరిగెత్తింది. చూడండి, ఒక్కరోజే 3 పిల్లలు చనిపోయారు. 3 చనిపోయారు. ఎందుకు అలాంటి కార్యం జరిగింది అంటే మనసు వేటి మీద ఆనుకొని ఉన్నది, లోక సంబంధమైన కార్యాల మీద. ఆ టీవీలో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా చూసి ఈ రోజుల్లో నేరాలు ఘోరాలు జరగటానికి కూడా కారణము ఇవే. మనిషి యొక్క మనస్సు లోక సంబంధమైన కార్యాలను చూచుట ద్వారా. ఒక్కసారి ఆలోచించండి ప్రేమిన వర్లరా, లోకంలో నేరాలు ఘోరాలు జరగటానికి ఇవే కారణాలు అవుతూ ఉన్నాయి. కానీ దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లల మనస్సు దేవుని మీదనే ఆనుకొని ఉండును గాక. 16వ కీర్తన 11వ చరణంలో వాక్యం చెప్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎవరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, దైవభక్తి మీద మీరు మనసు ఉంచుతారో నా దేవుడు పరిపూర్ణమైన సంతోషము సమాధానం ఇది మొదలుకొని మీ హృదయాలలో సమృద్ధిగా దయచేయుదురుగాక. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వాక్యములో ధనవంతుడు, అతని యొక్క మనస్సు దేని మీద ఉందో ఆలోచించండి. అతడు ఆ సంవత్సరం విస్తారంగా పంటలు పండించుకొని గోడౌన్లో వాటన్నిటిని కూడా సమకూర్చుకొని వాటి మీద నిలవబడి డ్యాన్స్ వేస్తూ పాట పాడుతున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పాట పాడుతున్నాడు. కూర్చొని తినేంత ఆస్తి నీకు సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది, తిను త్రాగు సుఖించు అని. కానీ ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు మీరు చూడండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించున్నవన్నీ ఎవరి వగునో దేవుని ఎడల ధనవంతుడు కాక
తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ లోకములో ధనము నెమ్మదిని ఇస్తుంది అని అనుకుంటారా? కానీ వాక్యం చెప్తుంది ఆపత్కాలంలో ఆస్తి అక్కడకు రాదు. ఆ మధ్య కరోనా సమయంలో నేను కావల్లో సేవ చేస్తూ ఉన్నాను. ఒక సహోదరి, ఆమె కరోనా వచ్చింది. దగ్గర 2-3 కోట్ల ఆస్తి ఉంటుందండి ఆమెకి. 2-3 కోట్ల ఆస్తి. కావలి, నెల్లూరు మొత్తం తిరిగిన ఆక్సిజన్ దొరకలేదు, బెడ్ దొరకలేదండి. చివరికి ఇంట్లోనే భయంకరమైన అరుపులు, అరిచి చనిపోయారు. ముందు రోజు భర్త చనిపోయాడు, శనివారం ఆదివారం ఆమె చనిపోయింది. ఇద్దరికి సమాధి కార్యక్రమాలు చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆపత్కాలంలో ఆస్తి అక్కడకు రాని పరిస్థితి. ప్రేమిన వర్లరా, ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనస్సు యేసయ్య మీదనే ఆనుకొని ఉండునుగాక. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ప్రతి వారం తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుని మీద కాకుండా సమయాన్ని దొంగిలించే లోక సంబంధమైన కార్యాల వైపు డైవర్ట్ అయిందా, అసమాధానం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి యేసయ్య మీద ఉన్న ఆ మనస్సు చివరి శ్వాస వరకు ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచి ఉండునుగాక. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వాక్యములో దుష్టులకు నెమ్మది ఉండదు అని నా దేవుడు సెలవిచ్చుచూ ఉన్నాడు అని యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఎవరికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తారు అంటే దుష్టత్వములో నుండి విడుదల పొందిన వారికి సమాధానము కలుగునుగాక. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడటం చేత పరిపూర్ణమైన సమాధానాన్ని దేవుని ప్రజలు అనుభవించగలరు. రెండవది, దేవుని మీద మనస్సు నిలుపుకొనటం ద్వారా పరిపూర్ణమైన సమాధానాన్ని దేవుని ప్రజలు అనుభవించగలరు. మూడవదిగా, దుష్టులకు నెమ్మది ఉండదు, కానీ దుష్టత్వాన్ని విడిచిపెట్టిన ప్రజలు నెమ్మదిని పొందగలరు. ఉదాహరణకి బైబిల్లో ఆదికాండములో 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే నోవాహు గురించి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఆకాశము నుండి దేవుడు భూమిని చూచినప్పుడు మనుషులందరూ కూడా తమ మార్గములను చెరుపుకొని ఉండిరి. మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. ఒకవైపు నోవాహు వెళ్ళి దేవుని యొక్క సువార్తని, నీతిగల సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రజలారా, భూమి మీదకి జలప్రళయం రాబోతుంది, మీ చెడుతనాన్ని విసర్జించి దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచితనాన్ని హత్తుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని సువర్తమానం తెలియచేస్తే ప్రజలు ఒక చెవిన వింటూ ఉన్నారు, ఒక చెవిన వదిలేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలు ప్రకటించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా జలప్రళయం వచ్చింది. అందరూ కూడా జలప్రళయంతో నాశనమయ్యారు. కానీ నోవాహు, అతని భార్య, పిల్లలు మొత్తం 8 మంది ఓడలో సురక్షితముగా ఉండేరి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఓడలో సురక్షితముగా ఉండిరి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ జలప్రళయం చేత కొట్టుకొని పోయారు, దుష్టత్వంతో కూడిన ప్రజలు. కానీ నోవాహు ఎలాంటి వాడో మీరు గమనించండి. 29వ వాక్యములో 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 29వ వాక్యములో నోవాహు పుట్టక మునుపు ఆ నోవాహు గురించి దేవుడు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. నోవాహు పుట్టినప్పుడు అతనికి నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం. ప్రేమిన వర్లరా, పుట్టిన ఆ రోజు నుండి వారి యొక్క తల్లిదండ్రి నెమ్మదిని పొందుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రజల జీవితాల్లో కూడా నెమ్మది కలగజేయాలని సువార్త ప్రకటించినా కూడా వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు. ఆదికాండం 8వ అధ్యాయం 3వ వాక్యములో మీరు గమనించినట్లయితే గమనించండి, అరారాతు కొండల మీద నిలిచెను అనే మాటలు ఉంటాయి. ప్రియమైన వర్లరా, 7వ నెల ఆ మాటను మీరు చూడండి. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అరారాతు కొండ అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది గల స్థలం, లేక విశ్రాంతి గల స్థలము, పరిశుద్ధ స్థలము అని అర్థాలు కూడా ఉన్నాయి. ఓడ అరారాతు కొండల మీద నిలిచెను, విశ్రాంతి గల స్థలము అని అర్థం అరారాతు కొండ అనే మాటకి.
నోవాహు అతని యొక్క భార్య పిల్లలు మొత్తం 8 మంది వాళ్ళు ఓడలో ఉన్నారు. అరారాతు కొండల మీద ఆ ఓడ నిలిచెను. విశ్రాంతి గల స్థలానికి వెళ్ళారు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు, మీ సంతతి వాళ్ళు నోవాహు కుటుంబం వలె అరారాతు కొండల మీద నిలిచి ఉండటానికి మీరు ఇక్కడికి వచ్చారు. ప్రియమైన వారలారా, ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి అరారాతు కొండలకి లేక విశ్రాంతి స్థలములో చేరేంత వరకు దేవుని ప్రజలు నెమ్మదిని, సమాధానాన్ని కాపాడుకుంటూ రావాలి. నోవాహు దినాల్లో ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నా కూడా నోవాహు అతని యొక్క కుటుంబం దే ఆర్ సపరేటెడ్ పీపుల్. వాళ్ళతో కలిసి వాళ్ళ వలె జీవిస్తూ ఉండాలని కోరుకోలేదు, కానీ నీతిని ప్రకటిస్తూ నీతిగల సంతతిగా నోవాహు తన కుటుంబ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, ప్రజలు దుష్టత్వాన్ని విడిచిపెట్టట్లేదు, ఆ దుష్టత్వం నా కుటుంబానికి అంటకుండా మీరు కాపాడండి అని డైలీ ప్రతిరోజు తన భార్య పిల్లల క్షేమాన్ని కోరి నోవాహు ప్రార్థన చేసేవాడు. ఈ పాపిష్టి జనం మధ్యలో నా కుటుంబం కూడా నాశనం కాకుండా నీవు కాపాడండి, కాపాడండి, కాపాడండి అని నోవాహు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రజల మధ్యలోనికి వెళ్ళి నీతిగల సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రజలు వినట్లేదు. దుష్టత్వం ఉన్న ప్రజలందరూ కూడా జలప్రళయం చేత నాశనమయ్యారు, కానీ నోవాహు అతని కుటుంబస్తులందరూ కూడా ఓడలో సురక్షితంగా ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 6-7 వాక్యాలు మీరు గమనించినట్లయితే, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు కాబట్టి ఆనాడు నెమ్మదిని పొందుకొని అతని కుటుంబస్తులు అరారాతు కొండల మీద నిలిచారు. ప్రియమైన వారలారా, నోవాహు కుటుంబం ఆ రోజుల్లో ఆకాశము నుండి దేవుడు చూచినప్పుడు, భూమిని చూసినప్పుడు విలువైన కుటుంబాలుగా ఉన్నాయి. గతంలో ఒక ఉదాహరణ మీకు చెప్పాను, మరలా మీకు చెప్తాను. ఆ మధ్య ఒక అతను రోడ్లో నడుచుకొని వెళుతూ ఉన్నాడు. సడన్గా ఓ చెత్త కుండి కనబడింది. ఆ చెత్త కుండీలో చాలా పేపర్లు ఉన్నాయి, అందులో ఏదైనా దొరికిద్దా అని చెప్పి ఆగి వెతకడం ప్రారంభించాడట. చెత్త కాగితాలు, పేపర్లు అన్నీ ఉన్నాయి, వాటిని పడవేసి ఏమైనా దొరుకుతాయని వెతుకుతున్నాడు. 500 నోటు దొరికింది, 200 నోటు దొరికింది, డబ్బులు 100 రూపాయల నోట్లు దొరికాయి. అవన్నీ కూడా జేబులు వేసుకొని చెత్త అంతా పడేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆకాశము నుండి దేవుడు భూమిని చూచినప్పుడు మనుషుల యొక్క స్వభావాలు, వాళ్ళు ఆలోచించే ఆలోచనలు కేవలము చెడ్డదిగా ఉండేట చూచి మనుషులు చెత్తలాగా కనబడుతున్నారండి. ఇలాంటి ప్రజలు భూమి మీద ఉంటే ఓ పాపిష్టి సంతతి పెరుగుతుంది అని ఆలోచించి అట్టి ప్రజలని జలప్రళయం చేత నాశనం చేసి నోవాహు ద్వారా ఓ నీతిగల సంతతిని దేవుడు కలగజేయాలని ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీరు, మీ పిల్లలు నోవాహు కుటుంబం వలె ఉందురుగాక. మీరు మీ దృష్టికి సామాన్యమైన వాళ్ళుగా మీరు ఎంచవచ్చు, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మీరు, మీ పిల్లలు విలువైన వాళ్ళుగా ఎంచబడి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కాపుదల మీకు, మీ పిల్లలకు రాబోయే రోజుల్లో సమృద్ధిగా అనుగ్రహించి నెమ్మదిని కూడా పరిపూర్ణంగా నా దేవుడు అనుగ్రహించుదురుగాక. కానీ ప్రియమైన వారలారా, సంఘానికి వచ్చిన మీరు, మీ పిల్లలు నోవాహు కుటుంబం వలె ఉండునట్లు ప్రయాసపడాలి. నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. నోవాహు నిందారహితుడు, నీతిమంతుడు, దేవునితో కూడా నడిచినవాడు. పాపముతో నడవలేదు, సాతానుతో నడవట్లేదు, లోకముతో నడవట్లేదు. ఐఎమ్ వాకింగ్ విత్ జీసస్ అని యేసుతోనే నడవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అందరూ దుష్టులు నశించిపోయినా కూడా నోవాహు కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడుతూ వచ్చాడు. అట్టి నెమ్మది మీ కుటుంబాలను కూడా ఇది మొదలుకొని నా దేవుడు పరిపూర్ణంగా దయచేయుదురుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాలను మీరు గమనించినట్లయితే, ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఓ పరిపూర్ణమైన సమాధానాన్ని దేవుని ప్రజలైన మీరు పొందటానికి, ఒకటి, నీతిమంతులుగా నా దేవుడు మిమ్మల్ని ఇంకా పరిపూర్ణులుగా మార్చునుగాక. దేవుని మీదే మీ మనస్సు ఆనుకొని ఉండాలి. 3వది, నోవాహు కుటుంబం వలె
దుష్టత్వం అంటకుండా మీరు మీ పిల్లలు ఎంతగా కాపాడుకుంటారో అంతగా దైవికమైన పరిపూర్ణమైన సమాధానం మీ కుటుంబాలలో మీ పిల్లల జీవితాల్లో పరిపూర్ణంగా నిలిచి ఉండునుగాక. 4వదిగా, దేనిని గురించి మీరు చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనములతో కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములలో నివసించునుగాక. మనిషికి ఈ రోజుల్లో చింత, గతంలో కూడా చెప్పాను, మనిషికి చింత. వాక్యం చెప్తుంది, యేసు ప్రభువారు చెప్పారు, మీరు ఆహారాన్ని గురించి కానీ వస్త్రాల గురించి కానీ రేపటి గురించి కానీ మీరు చింత చేయవద్దు. కొందరికి బట్టతలు వచ్చిందనే చింత, తల నెరిసిపోయాననే చింత, ముసలివాళ్ళు అయిపోయామే అప్పుడే మా పిల్లల్ని ఎవరు చూస్తారనే చింత. ఇంకా కొంతమంది చచ్చే మూమెంట్లో కూడా నేను చచ్చిపోతున్నాను కానీ ఇంకో పెళ్లి చేసుకోవద్దు అని ఆ చింతతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల చింత. కానీ ఓ పరిపూర్ణమైన సమాధానాన్ని దేవుని ప్రజలు అనుభవించాలి అంటే మీరు దేనిని గురించి చింతపడవద్దు. కొందరికి రేపటి గురించినటువంటి చింత, రేపేమి జరుగునో ఎవరికైనా తెలుసునా? ఈనాటికీడు ఆనాటికి చాలును. అలాగని ఏ చింత లేకుండా ఉండమని చెప్పట్లేదు, కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. ఓ ప్రీ ప్లాన్ చాలా అవసరం, కానీ లోక సంబంధమైన ఆలోచనతో ఉండి మీరు స్ట్రెస్ లేకపోతే సమాధానాన్ని కోల్పోయిన ప్రజలుగా ఉండకూడదని వాక్యం చెప్తోంది. చింత చేయటానికి బదులుగా ఏం చేయాలి? మీరు ప్రార్థన విజ్ఞాపనములు చేయుడి. దేవుని ప్రజలు చేయవలసిన పని ఈ రోజుల్లో ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనములు. చింత చేస్తూ కూర్చున్నారనుకోండి, సాతాను గారు చెప్తాడు, చింత చేస్తున్నావు, సమస్యలు పోవాలంటే ఒకటే మార్గం, చచ్చిపో అంటాడు. కాబట్టి చింతకి చోటు ఇవ్వకూడదు. చింతకి చోటిచ్చారా సాతాను కూడా వచ్చి కూర్చుంటాడు. చింతకి చోటిచ్చారా, లోకంలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్స్ అలాగే ఉన్నాయి. స్టూడెంట్స్ చనిపోతూ ఉన్నారు, చదవలేకపోతున్నారు, మమ్మీ డాడీ సారీ అని చెప్పి లెటర్లో రాసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ప్రేమిన వాళ్ళరా, భార్యాభర్త మధ్యలో గొడవలు వచ్చినప్పుడు కూడా ఇక నేను బ్రతకలేను అని చింతకి చోటిచ్చడం ద్వారా సాతాను గారు చెప్తున్నాడు చచ్చిపో అని. కనుకనే ఆ సూసైడ్ స్పిరిట్ ఎక్కువగా లోకములో క్రియేట్ చేస్తూ ఉండగా దేవుని ప్రజలైన మీ జీవితాలలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా చింత లేకుండా సమాధానాన్ని మీరు అనుభవించుదురుగాక. చింత చేయటానికి బదులుగా ఏదైనా బలహీనతలు వచ్చాయా, వెంటనే మోకరించి ప్రార్థన చేయి. చింత వెంటాడుతుందా, దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేసి చూడండి. అందుకే తలుపులు కూడా ఎక్కువగా పెట్టలేదు. ఆల్వేస్ 24 hours మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. చింత చేయకుండా మీరు ప్రార్థన విజ్ఞాపనములు చేయాలి. లోకాసువార్త 18వ అధ్యాయం 7వ వాక్యములో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచు ఉండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి ఖచ్చితంగా త్వరగా న్యాయము తీర్చునుగాక. న్యాయము తీర్చాలి అంటే దేవుని ప్రజలైన మీరు మాటిమాటికి ప్రభు సన్నిధికి వచ్చి మీరు ఇక్కడ ప్రార్థన చేయగలగాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యములో కూడా కనాను స్త్రీ ఓసారి తన కుమార్తె బహు దయ్యము చేత బహు బాధపడుచున్న సమయంలో యేసుక్రీస్తు వారు శిష్యులు ఆయన అక్కడికి వచ్చి దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది. మరలా రెండోసారి కూడా దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది. శిష్యులు అంటారు, ఇంతమంది ఇన్నిసార్లు కేకలు వేస్తుంది కదా, ఈమె సంగతి ఏంటో ఒకసారి తెలుసుకోవచ్చు కదా అని. కానీ యేసు ప్రభు వారు ఆమె కేకలు వేస్తున్న శబ్దాన్ని విన్నాడు, కానీ ఆమెలో ఉంటున్న విశ్వాసాన్ని కనిపెడుతూ ఉన్నాడు. ఇంకా ఎంత విశ్వాసం కలిగి ఉందో చూద్దాం. కానీ ఆమె కేకలు వేయడం మానలేదు. దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేస్తుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆమె యొక్క విశ్వాసాన్ని గుర్తెరిగి, ఇదిగో పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనే మాట అక్కడ యేసుక్రీస్తు వారు వాడారు ఆమెతో. ఈ కనాను స్త్రీ ఎవరు అంటే ఈమె ఒక అన్యురాలు. ఆనాడు స్వస్థత క్షేమము ఓన్లీ యూదులు మాత్రమే పొందవలసిన వాళ్ళు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు మాత్రమే స్వస్థత మేలులు పొందటానికి అర్హులు. అలాంటి పరిస్థితుల్లో
పిల్లలను తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు ఏంటి అని ఈ విధంగా ఆమెతో యేసు ప్రభువారు అన్నారు. అంటే ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కుక్క పిల్లలు ఎవరు? పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? పిల్లలు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, కుక్క పిల్లలు అన్నప్పుడు అన్యులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు అన్నట్లుగా ఒక మీనింగ్ అక్కడ ఉన్నది. ప్రేమిన వర్లరా, పిల్లలు దేవుని యూదులైన వాళ్ళు, ఇశ్రాయేలు స్వస్థతను పొందటానికి అర్హులు. మరి పిల్లలను తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తమా? కానీ ఆ మాటకి, ఆ కనాను స్త్రీ అన్న మాట మీరు ఆలోచించండి. కుక్క పిల్లలు కూడా తన యజమానుడు పడవేసే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతాయి కదా, దయచేసి ఆ స్వస్థత, ఆరోగ్యం మీరు మాకు కూడా దయచేయండి అని మరలా ఆమె బ్రతిములాడుతూ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అచంచలమైన విశ్వాసాన్ని చూసిన యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇదిగో అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ గడియలోనే బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి, ఆమె దేవుని మీద ఉంచిన విశ్వాసం ఎంతటి విశ్వాసమో చూడండి, గొప్ప విశ్వాసం. ఆమె ఉంచిన విశ్వాసం గొప్ప విశ్వాసం. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమె యేసుక్రీస్తు వారు పలికారు. ఇంటికి వెళ్ళి చూడగా తన కుమార్తె బాగుపడేను. ఒక్కసారి ఆలోచించండి. కనాను స్త్రీ ఆమె తన కుమార్తె దయ్యముల చేత బాధపడుతూ ఉన్నప్పుడు చింత చేస్తూ కూర్చున్నదా? ఆలోచిస్తూ కూర్చున్నదా? ఆమె ఆలోచించలేదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె కేకలు వేసి బ్రతిములాడుతుంది, అయ్యా నా కుమార్తెని మీరు బాగు చేయండి, నా కుమార్తెని బాగు చేయండి అని. కాబట్టి శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధైన ప్రభు స్వస్థపరచగలడు. హల్లెలూయా. దేనిని గురించి చింతపడుకుడి. మరలా యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడి ఉండలేదు అని అంటాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చి బ్రతిములాడుతూ ఉంది. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మీరు ఏదైనా ఉద్యోగం కావాలన్నా మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిములాడవద్దు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాటికి మీరు బ్రతిములాడి చూడండి. నిశ్చయముగా ఓ సర్టన్ టైం, ఓ సమయం వస్తూ ఉంది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. ఓ సర్టన్ టైం వచ్చినప్పుడు మీరు కోరుకున్న కార్యాలు ఖచ్చితంగా నా దేవుడు సఫలము చేయుదురుగాక. దావీదు కుమారుడా కరుణించు అని క్రీస్తు పాదాలు పట్టుకొని మీరు అడిగినప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, సమాధానాన్ని నా దేవుడు మీకు మెండుగా దయచేదురుగాక. మోకరించి అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోనండి. ఈ సమయంలో ఈ పునరుత్థాన దినమున మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో మీ సమస్యలన్నీ కూడా చెప్పుకొని ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిపూర్ణమైనటువంటి సమాధానం, మేలులు ఈ పూట నా దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకున్నవాడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను. లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించు ఉన్నాను. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉన్నది. అందరూ మొరపెట్టండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమాధానాన్ని ఇచ్చి వెళ్ళారు. పునరుత్థానుడైన తర్వాత కూడా శిష్యుల మధ్యలో నిలిచి భయముతో, కలవరముతో